యూట్యూబ్ రావడానికి రీజన్ ఏంటి? థాట్ ఉంది, పెట్టాను కూడా చాలా. అంటే అప్కమింగ్ డేస్ లో మీరు మూవీస్ తీద్దాం అనుకుంటున్నారు? కంపల్సరీ. గణేష్ అన్నీలో నాకు ఒక విషయం నచ్చలేదా? సపోర్ట్ ఇచ్చాను, టిప్స్ ఇచ్చి మిమ్మల్ని అంటారు కదా. కండిషన్ ఏంటంటే మీరు ఏమనుకున్నారంటే అని అడుగుతా. వెళ్తే గణేష్ బ్రో కాల్ మీద పడిపోయారు. అంటే కింద పడిపోవడం కదా, బ్లెస్సింగ్ కోసం పడ్డారు. ఏమైనా ఎమోషనల్ కి సెంటిమెంటల్ స్టంట్ ఏమన్నా వేసారా, లేకపోతే సింపతి కోసమా? రాజమౌళిస్ ఫాదర్. ఒక్కొక్క మూవీ స్టోరీ 1 crore అమ్ముతారు. మీకు గిఫ్ట్ ఇస్తా అన్నారు. సూపర్ బ్రో. ఒక 5,000 జోబ్ లో పెట్టారు నాకు. ఫ్యూచర్ లో నేను నీతో తీసే సినిమాకి ఇది అడ్వాన్స్ అని చెప్పారు. ఇది అసలు లైఫ్ లో మర్చిపోలేను నేను ఆ మూమెంట్. లవ్ కాదు కదా, లవ్ అయితే ఇంకా బాగుంటుంది. ఫ్యాషన్ కంటెంట్ మాత్రం అనుకుంటారు, అప్కమింగ్ హీరో మనోడైతే. చాలా మంది ఏమనుకుంటారండి, నేను కావాలని ప్రభాస్ వాయిస్ లో మాట్లాడుతున్నాను, నేను ఇమిటేట్ చేస్తున్నాను అనుకుంటారు. నాకు లోపల ఊపొచ్చేది మనం ప్రభాస్ వాయిస్. నాకు యాక్సిడెంట్ అయ్యింది, ఒక బోన్ ఫ్రాక్చర్ ఉంటది యాక్చువల్లీ. అప్పుడు నేను పడిపోయాను మెట్ల నుంచి, కాలు ఇరిగింది నాకు. నుంచి చేయలేను. నాకు ఒక కార్ ఉంది, రీసెంట్ ల్యాండ్ కొనుక్కుని ఇవన్నీ కొద్దిగా వెల్ సెటిల్డ్. రన్నింగ్ వచ్చిందా నేను స్టార్ట్ చేసింది అంటారా? నేను ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న పేరు అది. అవునా? మై చాయిస్. తన సపోర్ట్ నాకు బాగుండేది యూట్యూబ్ స్టార్టింగ్ లో అయితే. ఓకే, గర్ల్ ఫ్రెండ్ కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. హాయ్ గైస్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మన అందరికీ తెలుసు నిఖిల్ మెన్స్ ఫ్యాషన్ వైబ్స్. సో బ్రో ఎలా ఉన్నారు? ఎలా జరిగింది జర్నీ అంతా? ఈ రోజు మార్నింగే ట్రైన్ దిగాడు, ఇలా వచ్చి కూర్చోబెట్టేసాను ఇంకా. అండ్ మీకు మండే నుంచి కాలేజ్ స్టార్ట్ కదా? యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన రోజే కాలేజ్ స్టార్ట్. అదే చెప్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చింది ఈ రోజు మార్నింగ్ దిగాను మండే వల్ల, ఈ రోజు మార్నింగ్ దిగాను మండే. సో నా కాలేజ్ కూడా మండే మార్నింగ్ స్టార్ట్ అన్నమాట. హాలిడేస్ మరి ఎక్కువ ఇచ్చారు బ్రో, 2 days ఇచ్చారు. మనం 3 days ప్లాన్ చేసుకున్నాం కదా. 3 days ప్లాన్ చేసాం. ఓకే, ఈ 3 days లోనే మనం వైజాగ్ వెళ్ళాలి. ఇంకా కొంతమందిని అంటే మాతో స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ కూడా కలుద్దాం అనుకున్నాము. మీటే కొంచెం సపోర్ట్ ఇద్దాం అనుకున్నాం, వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం అనుకున్నాము. అండ్ వైజాగ్ వెళ్ళి రవీంద్రపురం మీట్ అవ్వాలి. ఇలా కొన్ని ప్లాన్ చేసుకున్నాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి మనం చేయాల్సినవి. కానీ ఫస్ట్ అయితే కూర్చొని మాట్లాడేసుకుంటున్నాం మాట ఓపెన్ గా. నేనైతే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను అడుగుతాను, మీరు కూడా ఏమైనా ఉంటే అడిగండి, ఓపెన్ గా మాట్లాడుకుందాం. నేను ఫ్లో లో కొట్టేస్తా క్వశ్చన్స్. అదే ఓపెన్ గా నేనైతే ప్రిపేర్ అయ్యాను, మిమ్మల్ని కొన్ని అడగాలని. ఓకే, ముందు చెప్తే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. ఎనీవేస్, సో నా ఫస్ట్ క్వశ్చన్ అడిగే ముందు దీంతో స్టార్ట్ చేద్దాం. కొంచెం ఎనర్జీ వస్తుంది, ఇంకొంచెం ఊపు వస్తుంది. ఏం ప్రమోషన్ కదా? ఓకేనా, ప్రమోషన్ అయితే కాదు. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు యూట్యూబ్ రావడానికి రీజన్ ఏంటి? అంటే చాలా మంది ఫేస్ వాల్యూకి వస్తారు, నేనైతే మనీ సంపాదించడానికి. అంటే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది కదా. మీకేంటి రిఫరెన్స్ ఏమన్నా ఉండాలి అంటే ఏంటంటే? ఫస్ట్ యూట్యూబ్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ నాకు. నా 8th class నుంచి ఇష్టం నాకు వీడియోస్ చేయడం. 8th నుంచి? అంటే 6 years ఇప్పుడు 6 years నుంచి మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న థాట్ ఉంది? పెట్టాను కూడా చాలా. 8th class లోనే? ఓకే. ఫోటోషాప్ అలవాటు ఇదివరకు నాకు బాగా. ఫోటోషాప్ లో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ చేశాను. అయితే మీది ఫస్ట్ ఫ్యాషన్ కంటెంట్ కాదు? ఫస్ట్ ఫ్యాషన్ కాదు నాది. దాని ముందు చాలా ట్రై చేశారు? 3-4 చేశాను. 3-4 ఛానల్స్ ఉన్నాయి నాకు. మనలాగే అయితే. ఓకే. సో ఎడిటింగ్ చేశాను, అది కొంచెం నాకు కష్టం అనిపించింది. ఎందుకంటే ఎలా ఎడిట్ చేశాను అన్నదాన్ని కూడా ఎడిట్ చేసి పెట్టాల్సి వస్తుంది యూట్యూబ్ లో. ట్యూటోరియల్స్ అంతా అంతే కదా. అది కష్టం అనిపించింది, ఇంకా టైం కూడా సరిపోక ఆపేసాను. నెక్స్ట్ మళ్ళీ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. కొంచెం న్యాచురల్ ఫోటోగ్రఫీ అని, అలా పిక్స్ తీసి ఎలా తీయాలని చెప్పి. కెమెరా మీద కూడా గ్రిప్ ఉంది మొబైల్ ఫోటోగ్రఫీలో. ఓకే. సో చేశాను, ఇంకా కొన్ని చేశాను, టిక్ టాక్ అని అలాగా. ఓకే. ఇవన్నీ అయ్యాక లాస్ట్ లో ఫ్యాషన్ ట్రై చేద్దాం, ఇది కూడా మనకి ఇష్టం ఫ్యాషన్ బాగా. చిన్నప్పటి నుంచి బట్టలు అంటే ఇష్టం కొంచెం పిచ్చి మనకి. ట్రై చేద్దామని చేశాను, ఇప్పుడు ఇలా నడుస్తుంది. ఓకే, ఇండస్ట్రీలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారన్నారు కదా? మా తాతయ్య. అంటే రావడానికి ఇంకో రీజన్ కూడా ఉంది నాకు. ఓకే. నా ఫేస్ ని జనాలకి అలవాటు చేయడానికి. ఇప్పుడు మీకు మూవీస్ లో కొత్త యాక్టర్ సడన్ గా వచ్చేస్తే మీరు అడాప్ట్ చేసుకోలేరు దాన్ని. అంటే అప్కమింగ్ డేస్ లో మీరు మూవీస్ తీద్దాం అనుకుంటున్నారు? కంపల్సరీ.
సో దానికి ఇప్పుడు ఫేస్ అలవాటు చేయడానికి జనాలకి నా ఫేస్ అలవాటు అవ్వాలి అంటే ఇప్పుడు సడన్ గా కొత్త మొహం వచ్చేప్పటికి జనాలు తీసుకోలేక నెగిటివిటీ కొంచెం అదే ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఇప్పటి నుంచి మన యూట్యూబ్ లో మన ఫేస్ చూపించామంటే జనాలకి ఓకే మనోడు స్టార్ట్ చేసాడంటే నాకు యూట్యూబ్ కూడా ప్రమోషన్ యూజ్ అవుతుంది, నాకు సపోర్ట్ కూడా ఉంటుంది డెఫినెట్ గా నుంచి ఓన్ గా తన ఇప్పుడు ఎలా కంటెంట్ చేస్తున్నాను నేను, సో మూవీస్ చేసినప్పుడు కూడా నాకు ఈ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఓకే తప్పకుండా ఉంటుంది. సో బ్రో ఇప్పుడైతే నా క్వశ్చన్ ఇది, ఇందాక చాలా ఆలోచించాను ఈ క్వశ్చన్, నాకు గుర్తురాలేదు నాకు తప్పకుండా. బట్ ఒక కండిషన్ ఏంటంటే మీరు ఏమనుకున్నారంటే అడుగుతా. అస్సలు ఏమనుకోను, మనం ముందే ఓపెన్ గా మాట్లాడుకుందాం. ముందే అనుకున్నా ఓపెన్ గా, అందుకే నీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను. ఏమనుకోరు కదా అయితే. సో మ్యాటర్ ఏంటంటే మీరు రవీంద్ర బ్రో స్టోర్ ఓపెనింగ్ వెళ్ళారు. ఓకే వెళ్ళాం. అప్పుడు వెళ్ళారు కదా, అప్పుడు వీడియోలో నాకు కనిపించింది ఒక సీన్ కనిపించింది, మీరు వెళ్తే గణేష్ బ్రో కాల్ మీద పడిపోయారు. అంటే కింద పడిపోవడం కదా, బ్లెస్సింగ్ కోసం పడ్డారు. అది ఏమనుకోరుగా? అసలు ఏమనుకోనా. అదేమన్నా ఎమోషనల్ కి సెంటిమెంటల్ స్టంట్ ఏమన్నా వేసారా లేకపోతే సింపతి కోసమా? అంటే 2-3 కామెంట్లు కూడా వచ్చాయి నాకు ఆ వీడియోకి, ఇంకా నేనే మాట్లాడదాం అనుకున్నాను దాని గురించి. అంటే యాక్చువల్గా నేను ముందే అనుకున్నా, అక్కడ చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు చెప్పాలంటే. నేను అన్నిళ్ళు వచ్చారు, మనకంటే వచ్చారు, మేము అందరూ మాట్లాడుకున్నాం అక్కడ చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, అమ్మాయిలు కూడా చాలా మంది వస్తారు అనేసి చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను నేను. మొత్తం డిసిప్లిన్ అనుకున్నాను. కానీ మనోని చూసిన వెంటనే ఇంకా నాకు ఆ ఫ్లో లో వచ్చింది అది. అంటే నాకు తెలిసి మీకు ఫస్ట్ జరిగిన సీన్స్ అన్ని గుర్తొచ్చుంటాయి. ఫస్ట్ కలిసినప్పుడు సెకండ్ టైం కలిసాను కదా, సెకండ్ టైం మీట్ అవ్వడం అది. నేను తర్వాత కూడా మా అనిల్తో చెప్పాను, అనిల్ అడిగాడు ఇంకా డైరెక్ట్ గా నన్ను, అదేంటని అలా ఎలా కాల్ పట్టించుకున్నావు అంతమంది ముందు అంటే, ఏమో తెలియదురా అలా ఫ్లోలో వచ్చింది అని. అంటే నేను ఇక్కడ వరకు రావడానికి నా హార్డ్ వర్క్ ఎంత రేసునో, మనోడు కెమెరా ఇచ్చి సపోర్ట్ చేసి కొన్ని సజెషన్స్ ఇచ్చి, అది కూడా అంత సపోర్ట్ మాట. సో దానికి అయితే ఆ సీన్స్ అన్ని గుర్తొచ్చి ఒకసారి కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. కానీ నాకే అనిపించింది తర్వాత, అవును నేనే ఎలా కాలంలో పడిపోయినా అనేసి. దాని గురించి 2-3 కామెంట్స్ కూడా ఉన్నాయి నాకు. ఆ కామెంట్స్ చూసి నాకు థాట్ వచ్చింది. యాక్చువల్లీ నేను చూడలేదు ఆ సీన్ అంత పర్టికులర్ గా చూడలేదు. కింద కామెంట్స్ లో అలానే కొద్ది మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో చూసి జాగ్రత్తగా ఓకే ఇక్కడ జరిగింది ఇలా జరిగింది అనుకున్నాను నేను. ఓకే కానీ నాకు అవన్నీ గుర్తొచ్చి, ఆ కెమెరా ఇవ్వడం, నన్ను తీసుకెళ్ళడం. మీరు ఆ వీడియోలో కూడా కెమెరా ఇచ్చేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఎమోషనల్ అయిపోయాను. యాక్చువల్లీ నేను గణేష్ బ్రో నేను కలిసినప్పుడు తీసిన వీడియో కంటే మీరు కలిసినప్పుడు వీడియోనే ఎక్కువసార్లు చూసా. చాలా బాగుంటుంది. ఓకే నేను చూసాను. అయితే మీరు ఇంటెన్షనల్ గా చేయాలి? లేదు ప్రిపేర్ అయ్యి వెళ్ళింది అయితే వేయట్లేదు. మేము ఇంకా వేరేలా ప్రిపేర్ అయ్యాం యాక్చువల్లీ. అంటే డిసిప్లైన్ గా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఆ టైప్ లో ప్రిపేర్ అయ్యాను, కానీ ఇంకా ఫ్లోలో వస్తుంది సాంప్రదాయం టైప్. కానీ నేను ఇక్కడ వరకు రీజన్ అంటే ఫస్ట్ గణేష్ బ్రోనే. అది ఎవరు ఓపెన్ గా చెప్పుకోలేదు. నా హార్డ్ వర్క్ ఎంత ఉందో మనోడు సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. అప్పటికి 10 days కి ఒకసారి 15 days కి ఒకసారి నాకు ఫోన్ చేసి, అంటే ఈ వేలో వద్దు, ఈ వేలో ట్రై చేయి, ఈ వేలో సజెషన్స్ కూడా ఇచ్చారు. అయితే మీకు డెఫినెట్ గా మంచిగా ఇచ్చాను. నాకు ఈవెన్ ఇవి కాకుండా ఈ క్లాస్ తీసుకో, ఇవి కూడా ట్రై చేస్తూ ఉండు, చాలా చాలా సపోర్ట్ చేశారు. అంటే ఆ రోజు మాత్రమే కాదు, ఆ రోజు కెమెరా ఇచ్చేసి వదిలేకుండా కేర్ తీసుకున్నారు. ఇంకా నేను కాల్ చేసామని కాదు, ఇంకా 1 week ఒకసారి 10 days ఒకసారి తనే కాల్ చేసి బాగా మాట్లాడేవారు. నేను కాల్ చేస్తే మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందని నేను చేసామని కదా యాక్చువల్లీ. ఇప్పుడు నా క్వశ్చన్, మీ లైఫ్ లో ఏదైనా ఒక జరిగిన ఇన్సిడెంట్, అంటే మీకు ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అన్నట్టు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి మా వాళ్ళతో. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంది బ్రో ఒకటి. చెప్పండి. పక్కన పెట్టేది లవ్ కాదు కదా, లవ్ అయితే ఇంకా బాగుంటుంది. అలాంటి మనం ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. ఓకే సో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే విజేంద్ర ప్రసాద్ గారు తెలుసు మీకు? విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళిస్ ఫాదర్. ఓకే ఒకసారి నేను తాతయ్య ఆయన మీట్ అవ్వడానికి వెళ్ళాం. ఓకే సూపర్. ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఆయన ఎవరో నాకు తెలియదు. ఓకే మా తాతయ్య బయటకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లారు అనమాట. ఓకే వెళ్ళాను. ఆయన చాలా బాగా మాట్లాడారు, నాకు సజెషన్స్ ఇచ్చారు. ఇండస్ట్రీస్ లోకి రావడానికి మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అని చెప్పారు. సో ఇంకా చాలా సజెషన్స్ ఇచ్చి ఆయన యాక్చువల్లీ ఒక్కొక్క మూవీ స్టోరీ 1 crore అమ్ముతారు. 1 crore ఒక్క మూవీ స్టోరీ. గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఓన్లీ స్టోరీ. అది మీకు గిఫ్ట్ ఇస్తా అన్నారు. సూపర్ బ్రో. అంటే మా తాతయ్య అన్నారు అనమాట, మరి మీ బడ్జెట్ మేము పెట్టుకోలేం కదండి, 1 crore రూపాయలు అంటే అన్నారు. డబ్బులు అడిగానండి మిమ్మల్ని, మనవాడికి గిఫ్ట్ ఇస్తాను నేను అన్నారు అని ఒక 5,000 జోబులో పెట్టేశారు నాకు. ఫ్యూచర్ లో నేను నీతో తీసే సినిమాకి ఇది అడ్వాన్స్ అని చెప్పారు.
ఓ బ్రో, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అయితే. యాక్చువల్లీ ఇదంతా నాకు తెలీదు. ఆహా, ఆయన రాజమౌళి ఫాదర్ అని నాకు తెలీదు. ఓకే అక్కడ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు బాహుబలి కథ కనిపించింది నాకు, ఒక అక్వేరియం గాజు బాక్స్ లో. ఓకే బయటకు వచ్చాక లిఫ్ట్ ఎక్కినప్పుడు అడిగాను తాతయ్య ఈయనకి బాహుబలికి ఏమైనా లింక్ ఉందా, లోపల బాహుబలి కత్తి ఉందండి తాతయ్య అన్న. అరే ఎదవా, బాహుబలి తీసిన ఆయనేరా అంటే మర్చిపోయింది నాకు. ఒకసారి షాక్ అయ్యి ఉంటారు ఇంక ఏంటి, అదే బాహుబలి స్టోరీ రాసిన ఆయన, మగధీర స్టోరీ రాసిన ఆయన నాకు స్టోరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పి అడ్వాన్స్ మనీ ఇచ్చారు, రెమ్యునేషన్ ఇచ్చారు నాకు. అప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది మీకు? 10th క్లాస్ లో. 10th క్లాస్ అంటే మీకు 15 to 14 ఇయర్స్ అప్పుడా? మేబీ 16 అంటే ఒక 2021 ఆ టైంలో, 2020లో. 3 years బ్యాక్ అంటే అంతే. ఇంకా మీకు 3 years బ్యాక్ 15 years ఉన్నప్పుడు మీకు ఒక స్టోరీ ఇచ్చి 5,000 బాబోయ్, గ్రేట్ బ్రో. అది అసలు లైఫ్ లో మర్చిపోలేను నేను ఆ మూమెంట్ ని. అదే చెప్తే మాకు కూడా బాగుంది. మీ ఎవరికి తెలియదు కదా ఇప్పుడు దాకా నిఖిల్ అంటే ఓన్లీ ఫ్యాషన్ కంటెంట్ మాత్రం అనుకుంటారు. అప్కమింగ్ హీరో మనోడైతే. అంటే యాక్చువల్లీ నేను యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అద్దం ముందు చాలా చేస్తాను బ్రో. ఓకే ఓకే. ఇప్పుడు డైలాగ్స్ ప్రిపేర్ అవ్వడం కానీ, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ. కోచింగ్ క్లాసెస్ అంటే మనకి టైం ఉంది కదా, బీటెక్ కదా. ఒక్కసారి బీటెక్ అయితే ఇంకా నేను ఓకే వెళ్ళిపోతాను, ఇంకా నా స్టైల్లోకి వెళ్ళిపోతాను. అంటే మామూలుగా ఎలా ప్రిపేర్ అవుతా అతని దగ్గరికి వెళ్ళి ఛత్రపతి ఆ టైప్ అంతే తీసుకొని. అంటే ఇప్పుడు మనకి కలికి సినిమా వచ్చింది, అందులో ప్రభాస్ యొక్క క్యారెక్టర్ అలాంటిది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో నేనుంటే నేను ఆ సీన్ ఎలా చేస్తాను. ఓకే ఓకే. అలాగే ఆబ్వియస్లీ మనం ప్రభాస్ ఫ్యాన్, సో ఎక్కువ ప్రభాస్ ఇమిటేట్ చేస్తాను. అందుకని ఎక్కువ డైలాగ్స్ కూడా ప్రభాస్ ఇమిటేట్ చేస్తాను నేను. ఓకే ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటారండి, నేను కావాలని ప్రభాస్ వాయిస్ లో మాట్లాడుతున్నాను, నేను ఇమిటేట్ చేస్తున్నాను అనుకుంటారు. అది కాదు, అది ఒరిజినల్ వాయిస్. ఇప్పుడు అయితే పొద్దున్నుంచి నా దగ్గర ఎక్కడో దగ్గర దొరికేస్తావు కదా. ఇమిటేట్ చేయాలనుకుంటే ఎన్ని వీడియోలు చేస్తాను, అంతే కదా. 220 వీడియోలు చేశాను నా ఛానల్లో, అన్నిట్లో ఇమిటేట్ చేసేయగలను. అన్నిట్లు చేయలేరు కదా. ఆ స్లాంగ్ అదే వస్తుంది మాకు. భీమవరం, ప్రభాస్ భీమవరం సైడ్, నేను భీమవరం సైడ్. ఇంకా స్లాంగ్ ఈక్వల్ ఉంటది, బేస్ కలుస్తుంది, అలా వస్తుంది అంతే. దానికి ఇమిటేషన్ అని, డబ్బింగ్ అని చాలా చెప్పారు. కొంతమంది అనుకుంటారు మనం అంత అంటే అవి చూసినప్పుడు నేను ఫీల్ అవును, నాకు లోపల ఊపొచ్చేది మనం ప్రభాస్ వాయిస్. సూపర్ అయితే. ఓకే, అయితే మర్చిపోలేని మూమెంట్ అది. అసలు మర్చిపోలేను, ఎప్పటికి మర్చిపోలేను. మీరు చెప్తే నాకు కూడా కొద్దిగా ఉంది, మా ఆడియన్స్ కూడా చాలా బాగుంటది. అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు కదా ఇది, ఎవరికి తెలియదు. సో బ్రో, ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ ఏంటని. మీ లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ ఏంటి మీకు? నా లైఫ్ లో మర్చిపోలేని, ఎక్సెప్ట్ గణేష్ బ్రో కలవడం. ఓకే ఓకే. అది కాకుండా ఇంకా అది అందరికి తెలుసు కదా, ఆబ్వియస్లీ. తెలిసిందే. సో అది కాకుండా మీ లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ అది గుడ్ అయినా పర్లా, బ్యాడ్ అయినా పర్లా, రెండు ఉంటే రెండు చెప్పొచ్చు. ఒకటైతే ఉంది, అది గుడ్ యాక్చువల్లీ. అంటే అది బ్యాడ్ గుడ్ విన్నాక మీరే చెప్పాలి. అది చెప్తాను. నేను కంపెనీలో పనిచేస్తే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు హాలిడేస్ ఇచ్చేవారు కాదు, నాకు టైం సరిపోయేది కాదు వీడియోస్ తీసుకోవడానికి. ఓకే. సో మానిటైజేషన్ కి నాకు ఇంకో 100K 200K వ్యూస్ వస్తే నాకు మానిటైజేషన్ అయిపోద్ది. సో నేను 2 days లీవ్ అడిగితే నాకు ఇవ్వలేమాట. సో మన వాళ్ళు ఇచ్చుంటే బాగున్నాం, మంచిగా ప్రిపేర్ అయిపోదాం అది అన్న టైంకి నాకు యాక్సిడెంట్ అయ్యింది. సో ఇక్కడ నాది ఒక బోన్ ఫ్రాక్చర్ ఉంటుంది యాక్చువల్లీ, పైకి వచ్చింది. సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఆపరేషన్ కూడా చేయించుకోలేదు. సో అంటే బ్యాండ్ పెట్టేసి కొంచెం రోజులు ఉంటే మేనేజ్ చేసి అన్నారు. ఇప్పటికి కూడా నేను ఏమన్నా బైక్ మీద స్లిప్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నేను 2 days లీవ్ అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు. నాకు ఈ యాక్సిడెంట్ వల్ల నాకు 40 days లీవ్ దొరికింది. నాకు ఇంక ఇంటి దగ్గర కూర్చొని పండగ అంతే. ఆ హాస్పిటల్లో ఒక 1 week రెస్ట్ తీసుకున్నాను. మిగతా 33 daysలోనే నాకు మానిటైజేషన్ అయిపోయింది. నాకు 25,000 20,000 అరౌండ్ నాకు ఇన్కమ్ వచ్చింది. ఇంకెంత 40 days తర్వాత వెళ్ళి నాకు 2 days లీవ్ అడిగితే ఇవ్వలేదు కదా, నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి రిజైన్ చేసి వస్తాను. నేను ఇంకా అప్పటి నుంచి కంప్లీట్ గా యూట్యూబ్ లో సెటిల్ అయిపోయాను. అంటే యాక్సిడెంట్ వల్ల యూట్యూబ్, యాక్సిడెంట్ జరగడం అనేది బ్యాడ్, అది నాకు బాగా వర్కౌట్ అయ్యింది. అది మీకు ప్లస్ అవడం, అది నాకు చాలా ప్లస్ పాయింట్. అది లాస్ట్ టైం సుమన్ టీవీ యాంకర్ కూడా ఇది చెప్తే, అంటే ఎవరన్నా సరే కొంచెం బాధపడతారు కదా, ఇంకా ఎర్నింగ్స్ ఆగిపోతాయి అది ఇది అని చెప్పి ఇంకా అలా ఉండిపోతాం. కానీ నాకు మాత్రం అది చాలా యూజ్ అయింది. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనకి మాక్సిమం ఇలా కాలు ఇరగడం చేయడం వల్ల ఆపక్కల మనకంటే ఆపక్కర్లేదు. అప్పుడు నేను పడిపోయాను మెట్ల నుంచి, కాలు ఇరిగింది నాకు. ఓకే ఓకే. నుంచి చేయలేను, కూర్చుని ఎదరు టేబుల్ వేసుకుని మా ఫ్రెండ్స్ ని పిలిచాను, హెల్ప్ వచ్చారు వాళ్ళు. తీస్తాం మంచిగా వీడియోస్ అవి వైరల్ అయినాయి బాగా. జరిగింది అని చెప్పి మనం ఆగిపోకూడదు కదా. మనకి ఛాన్స్ ఉంది అంటే వేరొకరి త్రూ అయినా సరే మనం వెళ్ళాలి ఖచ్చితంగా. ప్రతి సైడ్ లో మనం కంటెంట్ చేయడానికి ట్రై చేయాలి, మనం ఎలా ఉన్నా సరే.
అది కన్సిస్టెన్సీ పోద్ది మనకి. అవును అంతే కదా, కన్సిస్టెన్సీ పోయిందంటే ఇంకా అది సక్సెస్ అవ్వదు. ఇంకా మనం కన్సిస్టెంట్ గా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే అవుతాం. నాకు మాత్రం ఈ యాక్సిడెంట్ చాలా చాలా ప్లస్ అయింది నాకు. కానీ మీ హెల్త్ పరంగా బ్యాడ్ కదా? హెల్త్ పరంగా బ్యాడ్, నా కెరియర్ పరంగా గుడ్. మరి ఇది ఓకే, గుడ్ కి బ్యాడ్ కి మధ్యలో ఉంది. మీరు కామెంట్ చేయండి, ఇది గుడ్ ఇన్సిడెంట్ అనుకుంటున్నారా, బ్యాడ్ ఇన్సిడెంట్ అనుకుంటున్నారా? బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా మర్చిపోలేదు? బ్యాడ్ ఇన్సిడెంట్ ఆలోచించామని, ఆ సంవత్సరానికి మా కంపెనీలో 1000 రూపాయలు పెంచుతారు అంతే. ఓకే, నాకు 20,000 అవ్వాలంటే నేను 15 సంవత్సరాలు కష్టపడి పని చేయాలా. నా టాలెంట్కి ఎలా గవర్నమెంట్ జాబ్ రాదు. నేను చదివిన చదువుకి సాఫ్ట్వేర్ అసలు వెళ్ళలేను నేను, కోడింగ్ అవన్నీ తలనొప్పులు. ఇంకా కంపెనీ వర్క్ చేసినంత వరకు కొంచెం అలా ఫీల్ అయ్యి నాకైతే అది బ్యాడే. అది చాలా బ్యాడ్. హార్డ్ వర్క్ కానీ అక్కడ డ్రమ్స్ అయి ఉంటే ఒక 25 kgs అవి పెట్టుకొని ఇంకా హెల్పర్ లాగా అనమాట, ఈక్వల్ టు అది ఇంక మర్చిపోలేదు. కానీ తప్పదు, సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ వెళ్ళాలి, ఇంకా అది గడవాలి కదా మరి, మనకి డేస్ గడవాలంటే కష్టపడలేదు. కానీ పాజిటివ్ అంటే నాకు ఈ యాక్సిడెంటే. ఇప్పుడు నా క్వశ్చన్, ఓకే, గణేష్ బ్రో మీద మీ ఒపీనియన్ సింపుల్ గా చెప్పండి. ఒపీనియన్? గణేష్ బ్రో ఇంకో పర్సన్ కి ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఓకే, రెస్పెక్ట్ బాగా ఇస్తారు. అండ్ తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం మనం చెప్పాలంటే. ఇప్పుడు గణేష్ బ్రో మిమ్మల్ని నన్ను ఇన్వైట్ చేసి అలా ట్రీట్ చేయకపోయి ఉంటే మనకి థాట్ రాదు. ఇప్పుడు మనం వేరే యూట్యూబర్స్ కి సపోర్ట్ ఇద్దామని ప్లాన్ చేసాం గట్టిగా, థాట్ ఎలా వస్తుంది మనకి? అంతే కదా, గణేష్ బ్రో చేయడం వల్ల మనకు వచ్చింది. మనం ట్రై చేస్తున్నాం ఏదో కొంచెం హెల్ప్ చేయడానికి, అలాగా సపోర్ట్ ఇవ్వడానికి. మరి మీకేంటి మీ ఒపీనియన్? నాది కూడా సేమ్ ఒపీనియన్. ఇప్పుడు గణేష్ బ్రో మనల్ని పిలిచారు కాబట్టి మనం ఇంకో మనకన్నా చిన్న క్రియేటర్స్ ని కలిసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మనం మీట్ అయ్యి వాళ్ళని కూడా కొద్దిగా సపోర్ట్ ఇద్దాం అనుకున్నాం. నాకు ఆ థాట్ బాగా నచ్చింది. బట్ గణేష్ అన్నీలో నాకు ఒక విషయం నచ్చలేదా? అంటే రీసెంట్గానే, అంటే లాస్ట్ 10 to 15 days ఒక స్టోరీ పెట్టారు. తన కార్లో ఇలా వెళ్తూ ఉంటారు, కార్ దిగి కెమెరా ముందు ఉంటుంది. నేను ఇలా ఈరోజు బయటకు వచ్చాను కదా, రోడ్డు మీద చాలా మంది స్క్రాప్ బట్టలు వేస్తున్నారు. అంటే అండర్ 600కి అండర్ 700కి షర్ట్లు స్నేకర్స్ అయితే తీసుకోవద్దు, నేను రికమెండ్ చేయను, అవి చాలా చీప్ అండ్ స్క్రాప్ ఇది అని చెప్పి అన్నారు. ఆ మాట నాకు అసలు నచ్చలా. స్క్రాప్ అనేసరికి బడ్జెట్ అంటే నాదే కదా, ఇప్పుడు మై చాయిస్ అంటే మీరు అలా అనుకున్నారు. నేను ఆ టైప్ లో అనుకున్నాను. అది ఒక్క వీడియో కాదు, దానికి ముందు ఇంకో 2-3 వీడియోల్లో స్టోరీ పెట్టారు. స్టోరీ రీల్ అయితే నేను డెఫినెట్ గా కామెంట్ చేసాను. ఓకే, మరి అడిగారా గణేష్ బ్రో? అడగలేదు, ఇంకా అడగలేదు. మేబీ ఇంకొక 2-3 సార్లు ఏమన్నా ట్రై ఇలా మాట్లాడితే అడుగుదాం అనుకుంటున్నాను అంతే. కానీ అది ఇప్పుడు యూట్యూబ్ లో బడ్జెట్ అంటే ఎక్కువ గుర్తొచ్చేది మై చాయిస్. బడ్జెట్ అంటే అండర్ 600-700 లోనే నేను చెప్తాను. అవును, దానిని గణేష్ బ్రో స్క్రాప్ అండ్ చీప్ అనడం నాకు నచ్చలా యాక్చువల్లీ. అంటే మేబీ జర్నలిస్ట్ అని ఉంటారు, మీ గురించి అని ఉండరు. మమ్మల్ని ఉద్దేశించి అనలేదు, ఉద్దేశించి అంటారు. అవును, నాకు ఎంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఉద్దేశించి టిప్స్ ఇచ్చి మిమ్మల్ని అంటారు కదా. అవును, కానీ మనోడు అలా చెప్పడం నాకు నచ్చలేదు అంటున్నాను అంతే. జస్ట్ అర్థమైంది, ఆ ఒక్క పాయింట్ నాకు నచ్చలా. మిగతా అంతా గణేష్, నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా, గణేష్ బ్రో వల్ల నేను ఇక్కడ ఉన్నానని. ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఒక్క పాయింట్ లో సపోర్ట్ లేకపోతే మనం రావడం చాలా కష్టం. రావాలి మనకి ఖచ్చితంగా. ఒక సపోర్ట్ వస్తేనే మనం ఎంత ఫాస్ట్ గా వచ్చాం, లేదంటే ఎప్పుడో వద్దుమేమో ఇక్కడికి. ఆ వీడియో గణేష్ బ్రో నాకు సపోర్ట్ చేసిన వీడియో వల్ల అయితే నాకు 60,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. 60,000 డైరెక్ట్ ట్రాఫిక్ వస్తుంది నాకైతే. మరి యూట్యూబ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఏమైనా వచ్చిందా మీకు ఫస్ట్? లేదు, ఫ్రెండ్స్ లేదంటే రాలేదా? లేదు అంటే లేదు అసలు. ఆ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయలేదు, మా ఫ్యామిలీ అయితే అస్సలు ఎంకరేజ్ చేయలేదు. మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి ఎర్నింగ్స్, ఈరోజు శాలరీ 8,000 వచ్చిందా, ఇంటికి ఎంత ఇచ్చో, నువ్వు నీ దగ్గర ఎంత ఉన్నాయి ఇంకా అంతే. మా ఇంట్లో యూట్యూబ్ మీద ఐడియా ఉండదు కదా. అంటే నేను కూడా యూట్యూబ్లోకి వచ్చింది అంటే నా దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉండవు బిజినెస్ మీద. ఎటువంటి ఇన్వెస్ట్ లేకుండా కొద్దిగా ఎర్న్ చేసుకునే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది యూట్యూబ్. సో పట్టుకున్నాను నేను 2019లో పట్టుకుంటే 24లో అయ్యింది. నాకు 4 years పట్టేసింది. స్లోగా వచ్చింది, స్టాండర్డ్ వచ్చింది. వచ్చిందో మన గణేష్ అన్ని ఇంకా గట్టిగా పుష్ చేశారు అంతే. ఇప్పుడు నాకు ఒక కార్ ఉంది, రీసెంట్గా ల్యాండ్ కొనుక్కుని, ఇవన్నీ కొద్దిగా వెల్ సెటిల్డ్. ఇప్పుడైతే వెల్ కాదు కానీ సెటిల్డ్ అంతే. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్, అంటే మీరు ఏ ఏజ్ లో ఎర్నింగ్ స్టార్ట్ చేశారు? అంటే స్టడీస్, స్కూలా, కాలేజా, ఏ ఏజ్ లో, ఏ మూమెంట్ అది ఎర్నింగ్ వచ్చిందా నేను స్టార్ట్ చేసింది అంటారా? మీరు స్టార్ట్ చేసింది అండ్ వచ్చింది కూడా. ఓకే, స్టార్ట్ చేసింది అయితే 8th class లో బ్రో. నేను 8th లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశా. ఓకే, అంటే రఫ్గా ఒక 6 years బ్యాక్.
6 years బ్యాకే మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే నాకు కొంచెం కసి ఉంటుంది బ్రో, డబ్బులు గట్టిగా సంపాదించాలి, రిచ్ అవ్వాలి ఎలాగైనా అని చెప్పి ఆ కసి ఉంటుంది. జనరల్గా చాలా మంది బీటెక్ అయిన తర్వాత ఆలోచిస్తారు, ఫర్దర్ ప్లాన్ ఏంటి అనేది ఆలోచిస్తారు. సో ఈ టైం వేస్ట్ చేయడం ఎందుకు, మనకు అప్పట్లోనే కొంచెం ఉండేది, కొంచెం డబ్బులు గట్టిగా ఎర్న్ చేయాలని అంత, అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకు, ఇప్పుడు ఏం పీకుతున్నాం మనం అని చెప్పి. అంటే మీకు ఏ సోర్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉండేది మామూలుగా, అంటే ఈ సోర్స్ లో నేను కొద్దిగా ఎర్న్ చేసుకోగలను అని చెప్పడానికి? అది దాని కదా అన్ని చేశాను నేను. ఓకే, ఆన్లైన్ లో ఉండే ఇప్పుడు మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఆన్లైన్ అని కొట్టారనుకో 100% చెప్తున్నా వచ్చి నేను ట్రై చేశా. అంటే వచ్చిన ప్రతి వీడియో ఈ యాప్ ఎక్కిస్తే సమ్ రెఫరెన్స్ వస్తుంది, ప్రతిదీ ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీ షర్ట్ మీద ప్రింటింగ్ వేసాను ఆన్లైన్ లో. ఓకే, ఆ టీ షర్ట్ ఎవడైనా కొంటే నాకు కమిషన్ ఇస్తాడు. ఇప్పుడు ఇప్పుడు అఫిలియేట్ లాగా అప్పట్లో అది. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ చేసిన టీ షర్ట్ మీరు తీసుకున్నారంటే ఆ టీ షర్ట్ 100 రూపీస్ అయితే నాకు 30 రూపీస్ వస్తాయి. ఆ ప్రింట్ డిజైన్ మీరు డిజైన్ చేసేవాళ్ళ? నేను ఓన్ గా డిజైన్ చేసామండి. మీరు ఓన్ గా డిజైన్ చేసి అందులో సేల్ అంటే అందులో రకాలు ఉంటాయి, నేను గూగుల్లో దొబ్బుకొచ్చేస్తాను, లేకపోతే నేను ఓన్ గా డ్రా చేస్తాను అని ఉండేది. అదేలే. ఓకే, అలా చేశాను. ఆ వెబ్సైట్ ఉందని అప్పుడు ఎతికేదాకా నాకే తెలియదు, ఎవడు కొంటాడు ఇంకది. అదేలే, చూసాను, రూపాయి కూడా రాలేదు. ఒక 7 days చూసాను, రాలా. ఓకే, ఇంకా డేటా ఎంట్రీ జాబ్స్ చేశాను, టైపింగ్ జాబ్ చేశాను, అదేదో కాపీ పేస్ట్ జాబ్స్ చేశాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్ని. అంతే, అన్ని ఇంట్లో ల్యాప్టాప్ ముందేసుకుని. ఇవన్నీ నేను కూడా అదే బోర్ కొట్టేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు చూస్తాను, యూట్యూబ్ స్క్రోల్ చేసి అవన్నీ మీరు హెడ్డింగ్ చెప్తున్నారు thumbnail. వర్క్ ఫ్రమ్ హోమ్, నెలకి 40,000 సంపాదించుకోవచ్చు. టైపింగ్ అంటాడు, కాపీ పేస్ట్ అంటాడు, బొక్క 40,000 రూపాయలు రాలేదు నాకు ఇప్పుడు వచ్చి దాని నుంచి. అదేదో దేంట్లో ఒక 3 రూపీస్ వచ్చినాయి. ఓకే, నేను అది బ్యాంక్ లోకి వేసుకుందాం అంటే మినిమం 5 రూపాయలు అయితే కానీ రాదంట. ఇంకా 3 రూపీస్ ఇప్పటికి అలాగే ఉండిపోయింది అది. సో మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు ఇప్పటికి, అరే అదేదో డేటా ఎంట్రీ జాబ్ అంటారా, చేస్తే బాగుంటదేమో అది అని. పిల్లలరా మీరు నేను 8th class లో చేస్తాను, సొల్లురా అయ్యి నమ్మద్దురా అంటాను. టైం వేస్ట్, ఇప్పుడు వాళ్ళకి కూడా టైం వేస్ట్. ఎడిటర్ లాగా చేశాను. నా ఫస్ట్ ఎర్నింగ్ దాని మీద ఒక 500 వచ్చింది. అంటే షాప్స్ కి విజిటింగ్ కార్డ్స్ కానీ పాంప్లెట్స్ కానీ డిజైన్ చేయడం, ఫిజికల్ కాపీస్ ఇవ్వడం, అంత చేశాను. 500 వచ్చింది. ఓకే, కానీ ఎర్నింగ్స్ 500. నైస్. ఓకే, కానీ అది కూడా నాకు అంత కనిపించలా. సో అది వదిలేసా. నిక్కీ క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ చేసా, ఎడిటింగ్ ట్యూటోరియల్స్ చేసా. యూట్యూబ్ నిక్కీ క్రియేషన్స్ ఇప్పటికే ఉంది, అది ఉంది, అలా ఉంది అంతే. అది వీడియోస్ ఏం పెట్టను ఇప్పుడు, దాంట్లో వచ్చారు 46 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు వీడియోస్ ఏమైనా ఉన్నాయా అందులో? ఓకే, మన రిఫరెన్స్ పెడదాం, ఇక్కడ కింద పెడదాం. ఓకే, ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి ఇంకా అందులో. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది, ఈ మెన్స్ ఫ్యాషన్ వైబ్స్ స్టార్ట్ చేసింది ఇంటర్లో. ఇంకా నిక్కీ క్రియేషన్స్ తర్వాత డైరెక్ట్ గా మెన్స్ ఫ్యాషన్ వైబ్స్. నిక్కీ క్రియేషన్స్, ఫోటోగ్రఫీ, మెన్స్ ఫ్యాషన్ వైబ్స్. ఓకే, అంటే మీద చిన్నవి ఉన్నాయి కొన్ని, అవి చెత్త వీడియోలు నాకే నచ్చలేదు, అయ్యి అందుకే చెప్పట్లేదు. అంటే ఫ్యాషన్ నే పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్? అది ఎడిటింగ్ చేశాను, ఫోటోగ్రఫీ చేశాను, పెద్ద పని వల్ల ఫ్యాషన్ లోకి వచ్చాను, వర్క్ అయింది నాకు. ఇంకా దాంట్లో కొద్దిగా నాలెడ్జ్ పెంచుకొని స్టాండర్డ్ అవుదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాకు ఒక 50% నాలెడ్జ్ ఉన్నప్పుడు వచ్చాను. ఓకే, వచ్చిన తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా నేర్చుకోవాలి, నాకు ఫుల్ గా తెలుసు నేను చెప్పను, నేర్చుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మై చాయిస్ కదా, మీ ఛానల్ పేరు మై చాయిస్ ఓన్లీ కదా. అవును, నేను ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న పేరు అది. అవునా? మై చాయిస్. నేను గూగుల్లో చూసి పెట్టాను నేను. అంటే మై చాయిస్ లో రకరకాలు ఎతికాను నేను. ఇట్స్ మై చాయిస్, ఓన్లీ మై చాయిస్, ఇవన్నీ మై చాయిస్ అనేది కామన్ వర్డ్ లో పెట్టుకున్నా. కొంచెం మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నీ ఫేస్ సెట్ అవ్వలేరా ఛానల్ పేరు అన్నారు. ఓకే, ఇంకా టెంపరీగా మెన్స్ ఫ్యాషన్ వైబ్స్ అని పెట్టాను. అది బాగానే ఉంది, మెన్స్ ఫ్యాషన్ అంటే కొంచెం పెద్దగా అనిపించింది పేరు. సో యూట్యూబ్ లోకి వచ్చాక ఇంకా కొంచెం నాకు వర్క్ అయింది, ఎర్నింగ్ అయ్యేంత. యూట్యూబ్ లో కూడా నేను చేసిన ఫస్ట్ ప్రమోషన్ 500 రూపీస్. 500 రూపీస్ ఏంటి? ఫస్ట్ ప్రమోషన్ ఏంటి? అది సంథింగ్ ఒక న్యాచురల్ ఫేస్ ఆయిల్ అని. మీకు ప్రమోషన్ వచ్చింది? ఓకే, నాకు 70K 80K ఉన్నప్పుడు వచ్చింది నాకు. 100 వీడియోస్ కూడా వాళ్ళ గణేశ్వరం కలిసినప్పుడు అయింది. ఆ ఒక్క లాంగ్ వీడియో వల్ల అయిపోయింది మానిటైజేషన్. ఓకే. అంటే షార్ట్స్ ద్వారా చేద్దాం అనుకున్నా. షార్ట్స్ ద్వారా చేస్తే 10 million వ్యూస్ రావాలి మానిటైజేషన్. అది హాఫ్ మానిటైజేషన్ అది కూడా. ఇప్పుడు 10th క్లాస్ అబ్బాయి ఉన్నాడు అనుకో, జూన్ లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి వరకు ప్రిపరేషన్ ఉంటుంది, మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. అంటే 1 year ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తాడు. సో మాక్సిమం పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మన వాళ్ళు అలా కాదు, 1 month టైం పెట్టుకుంటారు, యూట్యూబ్ సక్సెస్ అయిపోవాలి. అలా ఉండకూడదు, అలా అస్సలు వద్దు. ఒకటి టైం పెట్టుకోండి, 6 months పెట్టుకోండి, లేదా అలా టైం పెట్టుకోవచ్చు, కానీ టార్గెట్ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఈ 6 months లో నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారని పెట్టుకోకూడదు. మీకు ఎంతమంది? ఒక 500 సబ్స్క్రైబర్స్ 6 months. ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి.
6 months రోజుకి ఒక వీడియో ఏదో అలా 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 పెట్టేసి మన పని అయిపోయిందంటే అలా కాదు, అది ఇంపాసిబుల్ అసలు. ఒకవేళ కొత్త క్రియేటర్స్కి మేము ఏదన్నా ఇవ్వాలి అంటే నా పరంగా అయితే అదే చెప్తాను నేను. ఒకటి టైం తీసుకోండి 6 months, లేదంటే ఒక 100 వీడియోస్ వ్యూస్ వచ్చినా రాకపోయినా చేస్తూ వెళ్ళండి, ఫ్లో కొట్టండి. కానీ చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, బ్రో మీరు మోనిటైజేషన్ అయిపోయింది, మీరు ఎన్ని సొల్లానే చెప్తారు, అవ్వక ముందు కూడా ఆ టైప్ అనుకుంటారు చాలా మంది. లేదు, ఇప్పుడు ఎలా ఉన్నానో మోనిటైజేషన్ అవ్వక ముందు కూడా అలాగే ఉన్నాను నేను. ఈవెన్ అంతే కదా, ఇప్పుడు నాకేదో 400 సబ్స్క్రైబర్స్ వచ్చి నేనే పెద్ద తోపు అది స్పెట్స్ పెట్టుకొని షూట్ అది చేసుకొని అలా అనుకుంటే ఇంకో నెక్స్ట్ వీడియోకి పోతారు అందరూ. ఇంకా నెక్స్ట్ నుంచి పోద్ది, ఇంకా రీచ్ ఉండదు, ఏముండదు, ఇంకా టార్గెట్ పెట్టుకోవద్దు, రోజు రోజుకి గ్రో అవ్వాలని పెట్టుకోండి. కానీ ఈ టైం కల్లా నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, ఇన్ని వ్యూస్ వచ్చేయాలని మాత్రం పెట్టుకోవద్దు. ఇంకా చాలా మంది అనుకుంటారు నాకు ఒక కెమెరా లేదు, మంచి లైట్ గోడాక్స్ బాక్స్ లేదు, ఈ టైప్ లో అనుకుంటారు. నా ఫస్ట్ వీడియో నాకు సరిగ్గా బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, తలుపు దగ్గర నుంచి అది చూసాను నేను. అవునవును, సైడ్ నుంచి నేచురల్ లైటింగ్ కూడా వద్ది. నా పన్ను ఇరిగిపోయింది, నేను ఫుల్ గా మాట్లాడలేను, నాకు కొంచెం అది ఒక ఇన్సెక్యూరిటీ ఇది వరకు. ఇంకా నాయిస్ వచ్చేస్తుంది వెహికల్స్, మైక్ లేదు నా దగ్గర. అర్ధరాత్రి అందరూ పడుకుని పోయాక మా ఇల్లు కొంచెం మన సెంటర్ లో ఉంటది అనమాట భీమవరంలో. ఆ నైట్ అయితే డే అంతా ఈ హార్న్లు బండి వస్తాయి సౌండ్లు, నైట్ అయితే లారీ హార్న్లు వస్తాయి. రాత్రి 1 గంట వరకు మెలకు ఉండి, మన దగ్గర మైక్ లేదు కదా, ఫోన్ లో డబ్బింగ్ ఇచ్చుకునేవాడిని, లిప్సింగ్ చేసుకునేవాడిని. 1 గంటకి నైట్ మిడ్ నైట్ 80 వీడియోలు చేశాను, అలాగే 80 వీడియోస్ అలాగే చేశా కదా. సో ఇంకా మీరు ఇంకా గట్టిగా పట్టుకున్నారు, యూట్యూబ్ ఖచ్చితంగా అవుతుంది, ఇంకా అలా ట్రై చేస్తూనే ఉందాం అనేసి. అంటే ఫస్ట్ చేసి ఫోటోగ్రఫీ ఎడిటింగ్ చేసినప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ లేదు నాకు. ఓకే, ఇంకా అలా చేసే లేదు అనుకున్నాం అంతే, దీంట్లో అవ్వాలనుకుని వచ్చా. కానీ డెఫినెట్ గా మీ ప్లేస్ లో ఇంకొకరు ఉన్నారనుకో, అంత చేయరు. అంటే మిడ్ నైట్ వరకు ఉండి ఆ వాయిస్ ఓవర్ బిల్డ్ చేసుకొని అంత జనాలకి చాలా ఇప్పుడు షార్ట్ టైమ్ ఎర్నింగ్స్ కావాలన్నమాట, షార్ట్ కట్స్ ఎక్కువ చూస్తారు, షార్ట్ టైమ్ లోనే పోతాయి అవి. సో బ్రో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఛానల్ పేరు మై చాయిస్ ఓన్లీ, MCO, ఈ 3 letters ఉంటాయి స్టార్టింగ్. మీ ఛానల్ పేరు ఎందుకు RS అని ఉంది? లోగోలోనే యాక్చువల్లీ ఇది చాలా మందికి డౌట్ కామెంట్స్ లో అండ్ ఇన్స్టా డైరెక్ట్ మెసేజ్ కూడా చాలా మంది చేశారు. అది చెప్పలేకని కాదు, కానీ ఎస్ అంటే శైలు అని ఒక అమ్మాయి, మా రిలేటివ్స్ అమ్మాయి, క్లోజ్ ఫ్రెండ్, తను నేను కలిపి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఈ ఛానల్. సో RS డ్రీమ్స్ లైఫ్ అని ఒక వ్లాగ్స్ పరంగా కానీ కంటెంట్ ఏంటో డిసైడ్ అవ్వాలా, కానీ మొదలు పెట్టేద్దాం అనుకున్నాం. సో ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. అప్పుడు దానికి RS ఎంటర్టైన్మెంట్స్ ఏదో ఉండేది ఛానల్ పేరు, అప్పుడు RS అనే ఉండేది. చాలా మేకప్ చాలా మేకప్ లో చాలా చేంజెస్, ప్రొఫైల్స్ మార్చాము, ఛానల్ నేమ్ మార్చాము, ఇంకా అలా మార్చుకుంటూ మై చాయిస్ పెట్టాను. ఇందులో కొద్దిగా 2-3 వీడియోలు క్లిక్ అయ్యాయి, ఇంకా దాన్ని స్కిప్ అయిపోయింది. ఇంక నేను ఇందులో స్టాండర్డ్ అయిపోయాను. ఈ జనాలు అందరూ ఆ RS లోగోకి అలవాటు పడిపోయారు. సో నా ఇన్స్టాగ్రామ్ కి, టెలిగ్రామ్ కి, మై టీ-షర్ట్ బ్యాక్ సైడ్ కూడా ఉంటది కదా, టీ-షర్ట్ బ్యాక్ సైడ్ మొత్తం అన్ని, నా కార్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా సేమ్ లోగో పెట్టాను. మీ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. ప్రతిదీ ఏదన్నా ఉంటే తనతో డిస్కస్ చేస్తాను, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ఎలా ఉంటది ఏంటి అనేసి. నేను యూట్యూబ్ లో ఒక స్క్రిప్ట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అండ్ ఇందాక అడిగారు కదా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సపోర్ట్, అంటే తన సపోర్ట్ నాకు బాగుండేది యూట్యూబ్ స్టార్టింగ్ లో అయితే. తెలిసిపోయింది అందరికి, అంటే ఇప్పుడు తెలిసిపోయింది, నాకు ఈజీ అయింది. సో అదే మ్యాటర్, RS లోగోకి మ్యాటర్ అది. సో నాకు ఇలా శైలు సపోర్ట్ ఉన్నట్టు మీకు ఎలా ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? అంటే ఎక్కువ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఫ్రెండ్స్ లో కూడా మా ఫ్రెండ్స్ ఒక 2-3 ఉన్నారు అనమాట. బాగా మోటివేట్ చేస్తారా? అంటే మోటివేట్ అంటే ఇప్పుడు ఎక్స్పోజ్ చెప్పాలంటే క్యాస్వన్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, తను ఎలాగంటే ఇప్పుడు నేను ఛానల్ పెట్టినప్పుడు ఎలా సపోర్ట్ చేస్తాడు, ఇప్పటికీ అలాగే సపోర్ట్ చేస్తాడు. ఓకే, అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాడు, ఇలా కాదురా అలా చేయరా చెప్పాలి. అప్పుడే మనకు యాక్చువల్ నా కాల్ ఇరిగినప్పుడు కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది ఆడే అనమాట. ఓకే. సో తను బాగా క్లోజ్ నాకు అసలు. సో అలా అంటే మనకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్ ఒక సైడ్ ఉంటే, క్రియేటర్ ఇచ్చే సపోర్ట్ ఇంకో సైడ్ ఉంటది. అంటే మన హార్డ్ వర్క్ కి ఈక్వల్ టు క్రియేటర్ సపోర్ట్ అంతే. అంటే మన ఫ్యామిలీ మనకి ఇస్తారు, అది నార్మల్. ఏం చేసినా సపోర్ట్. బట్ ఎక్కడ ఉన్న క్రియేటర్ వచ్చి మనకి సంబంధం లేకుండా సపోర్ట్ ఇచ్చారంటే అది చాలా గ్రేట్ కదా. ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్ తోనే మనం కూడా కొన్ని ప్లాన్స్ చేసుకుంటాం. ఇప్పుడు మేము ప్రెసెంట్ చేస్తున్నాం అనమాట. బ్రో ఇప్పుడు వస్తున్నారు, ఒక 10-20 days లో భీమవరం వస్తున్నారు మన దగ్గరికి. బ్రోతో పాటు ఇంకొక యూట్యూబర్ రివీల్ చేయను ఇప్పుడు, అప్పుడు రివీల్ చేద్దాం మనం గట్టిగా. కొత్త యూట్యూబర్ స్టార్ట్అప్
కొత్త యూట్యూబర్ చాలా బాగా చేస్తున్నాడు కానీ అన్నమాట మీరు వీడియోస్. చూసే ఉంటారు అక్కడక్కడ డెఫినెట్ గా. అది రివీల్ చేసినప్పుడు తెలుస్తుంది, ఓకే ఇతనా అని తెలుస్తుంది. అవును. సో సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం గట్టిగా. భీమవరం తీసుకెళ్ళి అక్కడ మన బ్రోతో మంచిగా కొలాబ్ అయ్యి, మన బ్రోకి ఇంకా చాలా మానిటైజేషన్ అవ్వలేదు, మన ఇద్దరం కలిపి చేపించేద్దాం ఈజీగా. అంటే మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళే చేస్తారు కదా. అదే అది క్రియేటర్స్ ఇన్ వన్ ఫ్రేమ్ అన్నట్టు మాట. మేము 50% సపోర్ట్ ఇస్తే మీరు 100, మీరు ఇంకో 50% సపోర్ట్ ఇస్తారు. అప్పుడు 100 కంటెంట్ కూడా బాగుంటది, ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటది. అంటే మనం చేస్తాం, వాళ్ళు చూడకపోతే వేస్ట్ కదా. ఇంకా అంతే కదా. ఇప్పుడు ఎంత మనం సపోర్ట్ చేసినా మన వాళ్ళు కూడా కొద్దిగా స్టఫ్ ఉండాలి. ఆ స్టఫ్ ఉంది కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఏదో లైట్ గా 4-5 వీడియోలు తీసేస్తే మేము సపోర్ట్ చేయం కదా. మేము సపోర్ట్ చేయాలనుకున్నా సరే మన వాళ్ళు కూడా కొద్దిగా స్టఫ్ ఉండాలి కదా. తను అప్రాక్స్ 200+ వీడియోస్ చేశాడు బ్రో. అవునవును, అది నాకు బాగా నచ్చింది. తన పేషెన్స్ బాగా నచ్చింది. ఇప్పటికీ కూడా స్టిల్ చేస్తున్నాడు ఏదో వర్క్. అప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పుడు అంత యాక్టివ్గా ఉన్నాడు. అవునవును. అంటే త్రీ ఫ్యాషన్ క్రియేటర్ కలిస్తే ఏదైనా వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ. అంటే ముగ్గురు ప్లాన్స్ ఒక దగ్గర పెట్టి ఫిల్టర్ చేసి ఒక ప్లాన్ తీసి అంతే కదా. హైలైట్ గా చేస్తే ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటది, నాది ఒకలా ఉంటది, తన బ్రో ఒకలా ఉంటది. ఆ మూడు పెట్టి ఫిల్టర్ చేస్తే ఒక్క వీడియోలో పెడితే ఎలా ఉంటది, అది గట్టిగా ఇచ్చేయచ్చు. సో మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే ఆ వీడియో త్వరలో వచ్చేస్తుంది అనమాట మన బ్రో ఛానల్లో. ఆగస్ట్ లోనే వచ్చేది. మంత్లో ఈ మంత్లోనే చేద్దాం, ఈ మంత్లోనే వచ్చేస్తుంది. దానికోసం మీరు చేయాల్సిన కామెంట్ చేయాలి, ఎలా అనుకుంటున్నారు ఏంటనేసి. గెస్ట్ చేయకండి క్రియేటర్ ని, గెస్ట్ చేయండి. గెస్ట్ చేయాలి అంటే మీరు గెస్ట్ చేసిన క్రియేటర్ ఏమంటే కింద కామెంట్ చేయండి, మన బ్రో హార్ట్ ఇస్తాడు అవునా కాదా అని చెప్పి. నిజమే. అయితే ఇది బాగుంది. ఓకే, అయితే ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్ గా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందంటే కింద కామెంట్ చేయండి, ఎలాంటి ఇంకా వీడియోస్ ప్లాన్ చేయొచ్చు మనం డెఫినెట్ గా కొత్త క్రియేటర్స్ తో. ఎందుకంటే ఆ క్రియేటర్ గురించి మీకు తెలిసిందే, మాకు కూడా తెలుస్తుంది కదా. అంటే మేము కూడా అనుకుంటున్నాం అన్నమాట, ఎవ్రీ 15 days కానీ ఎవ్రీ 1 month కానీ ఒకసారి మీట్ అయ్యి ఏమన్నా కొత్తగా క్రియేట్ చేద్దాం అనేసి. అంటే ఛాలెంజ్ వీడియోస్ అవ్వచ్చు, అంటే గ్రూమింగ్ వీడియోస్ అవ్వచ్చు, సంథింగ్ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దాం. ఒక సినిమా టెక్ లో అంతే మనోడు ఎలాగో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఎర్లీ మార్నింగ్ అర్థం దగ్గరికి. సో ఓకే.